నువ్వు నవ్వితే ఇట్ట లేదు. నీకెట్లా ఎరక సార్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను బాగా బయట తిరిగి వస్తా. నేనేం పీకినా పొడిచినా అని చెప్పి మన బలుపు మనం ఏదో బయట కట్టలు కడతాం, ఏం పీకేది ఉండదు మనకు కూడా తెలుసు. ఓ 2 ఛాయలు తాగుతాం, అట్టాడు తిరిగి వస్తాం, అందరు చేసినట్టే పని చేస్తాం. కానీ భార్య 4 గోడల మధ్యలో ఇంట్లో వేరే ప్రపంచంతో సంబంధం లేకుండా బాత్రూమ్ కడిగేది ఆమె, కిచెన్ పోయేది ఆమె, బెడ్రూమ్ క్లీన్ చేసేది ఆమె, హాల్ తిరిగేది ఆమె, ఇన్ని రకాల వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు మైండ్ లో అంత అలర్ట్నెస్ అంత హ్యాపీనెస్ ఉండదు. ఒక ఏమంటారు కంప్రెస్డ్ మైండ్ కి లోన్ అయిపోయి భర్త వచ్చినప్పుడు ఏదైనా హ్యాపీగా ఉంటాను నువ్వే ఇంకా పెట్టుకుని వస్తుంది దాని మళ్ళీ ఇంకొచ్చి డైలాగు ఆడిదాన్ని నీకే ఎంతుంటా మొగో నాకెంతుంటా ఏముంది మచ్చా నీకు చెప్పిన ఛాయలకి ఇత్త గోలేస్తే పుట్టుకు అంటావు. అవునా కదా? డికాషన్ ఉంది నీ జీవితం, దానికెందుకు ఇప్పుడు ఎస్ఆర్నో ఏం తిట్టినా పర్లేదు. నా పిల్లం నన్ను తిడుతుంది, ఎదురుగా నేను తిట్టినా పీకేది ఏం లేదు, నా వల్ల ఏం కాదు అందు లేదు. నేను ఇరుగదీస్తా పలగదీస్తా, నేను తోపును తురుమును తుపాకి తొడిమే అన్నావు అనుకో, నీ తొడిమే ఇరిచి బాత్రూమ్ వేస్తాను. ప్రపంచం మొత్తంలో నువ్వు ఎవ్వంతోడనే గొడవ పెట్టుకో, పిల్లం దగ్గరకు అసలే. నేను ట్రై చేసిన గెలుద్దామని, నేను ఇంటికి వస్తే వాడు చెప్పి కదా దాన్ని వేసి చదువుతారు తోపు డీవీసీ లేపి కదా. అవును అంటారు ఇంకా టైగర్ అంటారు. మనం నేను కూడా ఇంటికాడికి పోయినప్పుడు టైగర్ అనుకుంటా కానీ ఇంట్లో అడుగు పెట్టగానే అనిపిస్తారు టైగరే గాని టైగర్ మీద అమ్మవారు ఉంటారు. జాగ్రత్త. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖం మీద నవ్వు అంటించుకో. నీకు నవ్వు వస్తలేదంటే ఈ మీటింగ్ లో కూర్చో. నేను ఓపెన్ గా చెప్తున్నా, దిస్ ఇస్ మై మీటింగ్. ఇప్పటి నుంచి నీకు నవ్వు వస్తలేదు అంటే ఈ బిజినెస్ కు నువ్వు సూట్ కావు. ఎందుకు వస్తలేదు నవ్వు? ఎందుకు రాదు చెప్పు? ఈగో వస్తుంది. ఆ ఈగో తోటి అది కూడా రాదు. జలక దిక్కల రాజా, నిన్న మొన్న రాజా, చట్నీస్ లో తిన్న రాజా రాదు. ఎప్పుడు వీకెండ్ తెలియదు. ఇప్పుడు